ఆ దత్తాత్రేయ అనుగ్రహ చూపు మన మీద పడేట్టుగా 1000 సార్లు మననం చేస్తాం అన్నమాట. ఆ 1000 సార్లు కూడా దత్తాత్రేయని మనసులో పెట్టుకొని దర్శిస్తూ ఒకసారి కాసేపు చూస్తే తర్వాత కళ్ళు మూసుకున్నా మనకు దర్శనం అవుతూనే ఉంటుంది. అలా దర్శిస్తూ ఒకవేళ అవ్వకపోతుంటే మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తూ ఉండాలి. అలా దర్శిస్తూ ఉండటం నామంటం, దర్శిస్తూ ఉండటం నామస్మరణ చెప్తూ ఉంటాం అన్నమాట. అలా చెప్తూ ముందుగా మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. అంటే కొందరికి జాబ్ అని, కొందరు మ్యారేజ్ అని, కొందరు వ్యాపారం అని, కొందరు పిల్లలని, కొందరు ఆ పిల్లల భవిష్యత్తు అని రకరకాలుగా ఉంటాయి కదా. ఎవరికి సంబంధించింది వాళ్ళు అది కలిగేట్టుగా అనుగ్రహించమని ఆ దత్తాత్రేయతో చెప్పుకోవడం, తర్వాత నామస్మరణ, ఇంతే. ఇదే ప్రాసెస్ అమ్మవారి గురించి మొదలు